క్రీస్తునందు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడ, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. మరొకసారి ఈ రీతిగా ఈ దినమునైనా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యమును బట్టి ఇదిగో ప్రభు మా అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యమే మమ్మలను నడిపించగలిగినది, మీ వాక్యము మమ్మల్ని సరిచేయగలిగినది. మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ దర్శించమని, నీ వాక్యము మా జీవితాలకు క్షేమాన్ని తీసుకొచ్చేదిగా, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా, శుభబద్ధమైన నిరీక్షణ కలగచేసేదిగా ఉంటుండగా మేము నీ వాక్యాన్ని బట్టి మా బ్రతుకును మార్చుకున్నటకు, సరిచేసుకున్నటకు, దిద్దుకున్నటకు, నీ వాక్యమును బట్టి నడువుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ కొద్ది మాటలు మాతో అందరితో మీరు మాట్లాడమని మహిమ చెల్లిస్తూ వాక్యాన్ని మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మీ అందరు బాగున్నారు కదా? అందరికీ దేవాది దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలు. నిజంగా చెప్పగలిగినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 2000 సంవత్సరాల క్రితంలో నుండి కూడా యేసుక్రీస్తు రాకమునుపు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఇప్పుడున్నటువంటి కాల వ్యవధి అంతట్లో కూడా మానవుని యొక్క జీవితం బహు భయంకరమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. భక్తులు అనేకులు పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అనుగ్రహము ద్వారా లేదా పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క మాటలను వారు రచించారు, ముద్రించారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా నిజంగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తే చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణము, ప్రతికూలమైన పరిస్థితులు భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. ఆది మానవుడు, దేవుడు మొదటిగా సృష్టించిన ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనిషి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో భయంకరమైనటువంటి ఒడిదుడుకులు, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మన జీవితాలు నడుస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఎవరు కూడా మేము సుఖముగా నెమ్మదిగా ఉన్నాము అని చెప్పడానికి లేదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో మనం భూమి మీద జీవిస్తూ ఉన్నాం. ఇది వాస్తవం. అయినా కూడా దేవాది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనము కొంతకాలము యాత్రికులుగా, దేవుని యొక్క బిడ్డలుగా భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం. కానీ భూమి మీద చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణము మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో మనం చూస్తే యవనస్తులు అనేకులు కూడా చెడిపోతున్నారు. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ అనేకులు కూడా భయంకరమైనటువంటి వ్యసనాలు, భయంకరమైనటువంటి వారి జీవితాలు ఈ లోకంలో ఏదో వారికి ఆనందాన్ని కలగజేస్తుందని, ఏదో వారి సంతోషాన్ని కలగజేస్తుందని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి భయంకరమైన దినాలు. పబ్బులని, ఎక్కడికెక్కడో తిరిగి ఎంజాయ్ చేయడం అని వారు తెలియకనే వారి బ్రతుకులను పాడు చేసుకుంటున్నటువంటి జీవితాలను చూస్తాం. అల్లుజడిలో బ్రతుకుతూ ఉన్నారు, ఆందోళనలో బ్రతుకుతూ ఉన్నారు. నెమ్మది లేని ఏదో ఒకటి చేస్తేనే మేము సంతోషంగా ఉన్నామని భయంకరమైనటువంటి దినాల్లో కూడా ఈ దినము యవనస్తులు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే రాయబడిన ఒక మాట 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత. దానిని అంటా ఉన్నాడు భక్తుడు. దానిని అంటే ఈ శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ బ్రతుకును, దేవుడిచ్చిన ఈ ఆయువును జాగ్రత్తగా చూసుకోవాలి అని భక్తుడు దేవుని యొక్క మాటలను మనకు వివరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా దేవుని యొక్క మనసు, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క చిత్తమై ఉన్న మాటలను తన భక్తుల ద్వారా రాయించిన మాట.
ఇది దేవుని యొక్క వాక్యము దేవుడే అయి ఉన్న మాట, దేవుడు చెబుతున్న మాట, దేవుని మనస్సు, దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్న మాట. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు అంటా ఉన్నాడు, వాక్యమును బట్టి అంటా ఉన్నాడు. భక్తుడు నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే దేవాది దేవుడు ఇక్కడ చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తులు దేని చేత తమ నడత వారికి ఏదో తెలియట్లేదు, వారు ఎటు వెళ్ళిపోతారో తెలియట్లేదు, వారు ఎలా బ్రతుకుతున్నారో తెలియట్లేదు. లేచింది మొదలుకొని రాత్రి వరకు వారు ఏ రకంగా వారు బ్రతుకుతున్నారో కూడా తెలియని జనాల్లో జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు విధేయత లేని జీవితాలు, సేవకుడికి విధేయత లేని జీవితాలు, దేవుని వాక్యాన్ని గౌరవించి వాక్య ప్రకారంగా బ్రతకడానికి తీర్మానం లేని భయంకరమైన దినాల్లో ఈనాటి యవనస్తులు ఉంటూ ఉన్నారు. నిజంగా ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? వాక్యము చేతనే వారు శుద్ధిపరుచుకుంటారు, వాక్యము చేతనే సరిచేయబడతారు, వాక్యము చేతనే వారి బ్రతుకు మార్చబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యము బహుతేటగా బహు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. అందుకే ఇక్కడ 8వ వచనంలో నీ కట్టడాలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము అంటా ఉన్నాను. నీ కట్టడాలను నేను నడుచుకుంటానయ్యా, గైకొంటానయ్యా, నన్ను బొత్తిగా విడనాడకు. కానీ ఈ దినాల్లో చూస్తే అసలు కట్టడాలను నేర్చుకునే స్థితిలో లేరు. ఏవి కట్టడాలు దేవుడు మనకి ఇచ్చాడో తెలియదు. ఆ కట్టడాలలో అవలంబించడానికి ఇష్టపడని బ్రతుకులు చాలామంది జీవితాల్లో ఉంటూ ఉన్నాయి. యవనస్తులు వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్న వారు ఉన్నప్పటికీ చాలామంది సమర్పించుకొని వెనుదిరిగిన వారుగా ఉన్నారు. సమర్పించుకొని దేవునితో పాటు మంచి జీవితాన్ని జీవిస్తున్న వారు ఉన్నారు. ఇంకా ఆజ్ఞలను ఇంకా తెలుసుకోక లోకంలో ఉన్నదే సంతోషమని బ్రతుకుతూ ఉన్నవారు ఉన్నారు. అందుకే ఈ లోకంలో బ్రతుకుతున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది లోకము, అది శాశ్వతం కాదు. లోకంలో ఉన్న సంతోషం శాశ్వతమైనది కాదు, లోకంలో ఉన్న ఆనందం శాశ్వతమైనది కాదు. కనుక బ్రతకవాడు దాన్ని మనసులో ఉంచుకోవాలి, జాగ్రత్తగా బ్రతకాలి. వాక్యము చేత నడత శుద్ధిపరుచుకుంటారంట. వాక్యమే శుద్ధి చేసేది, వాక్యమే సరిగా నడిపించేది, వాక్యమే సరైన రీతిలో నిన్ను ముందుకు నడిపించగలిగినది. నువ్వేమి చేయాలో అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి క్షణము, నీవు దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకుంటే. అందుకే ఇక్కడ దేవుడు మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో మనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు. నిజంగా దేవుని వాక్యము మన హృదయంలో ఉందా? మన హృదయంలో వాక్యం ఉంటే, యవనస్తులు ఎవరైతే పాడైపోతారో వారి హృదయంలో వాక్యం ఉంటే, దేవునికి భయపడే వ్యక్తి అయితే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకుంటాడు అన్నాడు. మనం దేవుని ప్రేమించే బిడ్డలమైతే దేవుని వాక్యాన్ని గైకుంటాం, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుడిచ్చిన ఈ ఆయుష్, దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మను మనము జాగ్రత్తగా కాపాడుకోగలిగిన వారు, ఈ శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్న వారికి. అందుకే దేవుడు మరొక మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక మాటను నేను మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, మీరు దేవుని ఆలయం అనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాని దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తనను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడును లోకమందు తాను జ్ఞానినని అనుకొనవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. మనం దేవుని ఆలయమై ఉన్నాం. ఈ శరీరం మనం అనుకుంటాం, మనదే అనుకుంటాం. దేవుడిచ్చిన శరీరంలో దేవుని ఆత్మ నివసిస్తుంది. మనము దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం అని పేతురు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. చీకట్లో ఉండగా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం అని అక్కడ పేతురు పత్రికలో మనం చూస్తాం. ఒకప్పుడు ప్రజగా ఉన్నారు, ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు అని అంటాడు.
కనుక ఇక్కడ మన దేవుని ప్రజలుగా మనం ఉన్నాం, దేవుని సొత్తుగా మనం, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరు అనుకుంటామంటే నేను అనుకుంటాం, కానీ నీవు కాదు. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క ఆలయమును పాడు, నీలో నివసించే ఆత్మ దేవునిది. దేవుని దేహాన్ని లేదా దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మను నీవు పాడు చేస్తే, దేవుడిచ్చిన ఆత్మను శరీరాన్ని నీవు పాడు చేయడానికి నీవు పూనుకున్నట్లయితే నిన్ను దేవుడు పాడు చేస్తాడంట. కనుక నీవు పాడైపోతావు. కనుక వాక్యాన్ని బట్టి నీవు నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకే యవనస్తులు దేని చేత వారిని అడుగుతారు, శుద్ధిపరచుకుంటారు. దేవుని వాక్యం చేత జాగ్రత్త పరచుకోవాలి. వాక్యము చేత నీ బ్రతుకును మార్చుకోవాలి. వాక్యం చేత నువ్వు సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూద్దాం దయచేసి. ఇక్కడే ఎవడును తనను తాను మోసపరుచుకోకూడదు. మోసపరుచుకుంటున్నారు. మనం చేస్తుంది కరెక్ట్, తిరుగుతున్నది కరెక్టు, ఎగురుతున్నది కరెక్టు, మేము ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అది కరెక్టు, లోకంలో స్నేహితులు ఉన్నారు కరెక్టు, నాకు స్నేహితులు నాకు సమస్తం చేయగలరు, నా స్నేహితులు నా కొరకు ప్రాణం పెట్టగలరు, నేను ఏదైనా చేస్తాను, నా స్నేహితులు ఉన్నారని లోకంలో ఉన్న స్నేహాన్ని, లోకంలో ఉన్న స్నేహితులను, లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ను నీవు నమ్ముతున్నావు. అది శాశ్వతమైనది కాదు. నీ శరీరంలో పాడు చేసుకుంటున్నావు అనే విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక దినం నీ శరీరం పాడైపోయిన తర్వాత నీ లోక స్నేహితులు ఎవరు నీతో కూడా ఉండరు. అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీవు మట్టి, ఈ దేహము మట్టిలో నుండి చేయబడ్డది కనుక మట్టికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దేవుడిచ్చిన ఆత్మను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే రెండో ఒక దినము వెళ్ళిపోతాయి. నువ్వు నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి చూచుకొనుట చేతని అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఎవడును లోకమందు తాను జ్ఞాని అని అనుకోవద్దు. లోకమందు జ్ఞాని అనుకుంటాడు, జ్ఞాని అనుకోవద్దు. అలాగే మరొక విషయాన్ని మనము దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేస్తే, దేవాది దేవుడు అంటా ఉన్నాడు యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాటను మనము జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మనం చూస్తే అక్కడ రాయబడిన ఒక మాట, భయపడకు పేరు పెట్టి నేను పిలిచున్నాను, నువ్వు నా సొత్తు. మనమేమో నేను నా ఇష్టం అనుకుంటాం. నీ ఇష్టం కాదు, నీ దేవుని సొత్తు అయి ఉన్నావు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు అని మళ్ళీ దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరొక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరొక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరొక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయాన్ని మనం దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. 14వ వచనంలో నుండి చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాటిని ఎరిగి ఉన్నారు గనుక మీరు రాయుచున్నాను. ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని, ఒక వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఏది ఆ వాక్యం అంటే మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 14వ భాగములో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ దేవాది దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాయుచున్నాను. లోకములో ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి గనుక దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని వాక్యాన్ని మనం విని వాక్య ప్రకారంగా దేవుని చిత్తాన్ని, దేవుని మనస్సును, దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చాలి. జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడిచ్చిన ఆత్మను, శరీరాన్ని ఈ దినాల్లో మనం చూస్తే చిన్న యవనస్తులు 16, 17, 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న యవనస్తులు ఎక్కువగా
భయంకరమైన యాక్సిడెంట్లలో, శరీరంలో డ్రగ్స్, గంజాయి, సిగరెట్లు, భయంకరమైనటువంటి వ్యసనాల చేత వారు శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. కనుక యవనస్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో ఉన్నదంతా శరీర నేత్ర జీవపు డమ్మము, అవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. లోకంలో దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. అందుకే రోమపత్రికలో కూడా 8వ అధ్యాయంలో కూడా అంటాడు, క్రీస్తు యేసునందున వానికి ఏ శిక్ష విధులు, క్రీస్తు యేసునందు నీవు ఉంటే నీకు శిక్ష విధి ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. నేను త్వరగా ప్రసంగి గ్రంథంలో నుండి 11వ అధ్యాయములో మనం చూద్దాం. 8, 9, 10 వచనాలను మనం చూస్తే, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను దినములన్నీయు సంతోషముగా ఉండవలెను, రాబోనదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకున్నాము. నడి వయస్సును గతించిపోవచ్చున్నవి గనుక మీ దేహము చెరుపు దానిని తొలగించుకో. 12వ అధ్యాయంలో మొదటి వచనం, దుర్దినములు రాకముందే ఇప్పుడు వాటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. ఆ దినము కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వణుకుదురు, విసరు వారు కొద్దిమంది యాట చేత వాని పని చాలించుకొందురు, కిటికీల గుండా చూచువారు కానలేక యుందురు, తిరగటి రాయి ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూత ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీ వాదము చేయుదురు. అనేకమైనటువంటి విషయాలను దేవుడు చెప్తా ఉన్నాడు. భయపడుదురు, మార్గముల యందు భయంకరమైన జాగ్రత్తగా ఉండాలి. మన బ్రతుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ ప్రసంగి 11వ అధ్యాయం 8, 9, 10 వచనాలలో మనం చూస్తే, ఇక్కడ దేవుడు స్పష్టంగా మేఘములు వస్తాయి ఎరిగి తాను బ్రతుకు దినంలో సంతోషముగా ఉండవలె. యవనస్తుడా, నీ యవన కాలం సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున చేయము, అయితే ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి వస్తావు, తీర్పులోనికి తేబడతావు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలను బట్టి దుర్దినాలు రాకమునుపే ఇప్పుడే వాటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘము రాకముందే బాల్య దినమంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవనస్తుల యవన కాలమందే నీవు దేవుని ఆజ్ఞలను బట్టి బ్రతకడానికి, చిన్నపిల్లలు బాల్య దినమందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. యవన కాలంలోనికి వెళ్ళేటప్పటికి కూడా యవనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సరైన రీతిగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది యవనస్తులకు, చిన్నపిల్లలకని కాదు, ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని బట్టి చేసుకొనబడి వాక్య ప్రకారం బ్రతకడానికి తీర్మానం చేసుకుందాము గాక. ఈ కొద్ది మాటలు మనం ఇట్లా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మేము యూట్యూబ్ ఛానల్లో చిన్న కొన్ని పాటలను, వాక్యాలను అందిస్తుండగా ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరొకసారి మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, ఇదిగో ఈ దినం మరొకసారి మాట్లాడిన ఇదిగో నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. యవనస్తులు దేని చేత వారి నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా దాన్ని చూచుకున్నట చేతనే గదా అని మీరు మాట్లాడారయ్యా. ఇదిగో వాక్యము చేతనే సరైన రీతిలో నడుస్తాడు గనక వాక్యాన్ని యవనస్తుల యొక్క హృదయాల్లో ఉండకుండా అపవాది తొలగిస్తుండగా, ఇదిగోనైనా వాక్యమును వారి హృదయాల్లో ఉంచుకోవడానికి నీ కృప దయచేయండి. చదవబడిన ప్రతి లేఖనము నీ బిడ్డలందరికీ
దీవెనకరంగా ఆశీర్వకరంగా మార్చబడుటకు ఇదిగో నాయన, ఇదిగో వారి యొక్క జీవితాల్లో నాయన, ఇదిగో భయంకరమైన దినములు రాకముందే, ఇదిగో నాయన పాడైపోయే దినములు రాకముందే, గతించి సంవత్సరములు రాకముందే, ఇదిగో ప్రభువా వారి జీవితం ముగించక మునుపే ఇదిగో వారి బ్రతుకు సరి చేసుకోవటకు ఇదిగో నాయన మీరు మాట్లాడిన నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తూ, ఇదిగో ఈ వాక్యము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వకరంగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.